నా ఇద్దరు కొడుకులకు కూడా నేను ఇదే చెప్తాను, నాన్న ఇక్కడ ఆకలితో ఉన్న వారికి మీరు చదువుకొని ఉద్యోగాలు చేసి వారికి ఆహారం పెట్టాలి. ఎందుకంటే ఈ లైన్లో చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ని చూసామండి, చదువుకున్న వారిని చూసాం. ఈ లైన్స్లో గవర్నమెంట్ అఫీషియల్స్ని చూసాము, ఈ లైన్లో అమెరికా నుండి డిపోర్ట్ అయిన వాళ్ళని చూసాము, ఈ లైన్లో ధనవంతులను చూసాం సార్. ఒక వ్యక్తికి 40 acres ల్యాండ్ ఉండి భార్యతో గొడవపడి పారిపోదాం ఇంట్లోంచి అని వచ్చేసాడు, ఈ లైన్లో నిలబడ్డాడు. వీ వర్ ఏబుల్ టు సెండ్ హిమ్ బ్యాక్ టు హిస్ హౌస్. ఈ లైన్లో చాలామంది స్త్రీలు ఇంట్లో భర్త పెట్టే ఈ ఇబ్బందులకు తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని చనిపోదామని వస్తే రీసెంట్గానే వాళ్ళని మళ్ళీ వాళ్ళ హస్బెండ్తో యునైట్ చేసి సో అలాంటి పనులు చేస్తూ ఉంటాం. సూపర్ సార్. ఏంటంటే డైలీ అండ్ కేవలం ఫుడ్ వరకేనా లేకపోతే ఇంకా వేరే సర్వీస్ ఏదైనా చేస్తూ ఉన్నారు? ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత వీళ్ళలో గాయాలైన వారికి వీ ట్రై టు ట్రీట్ దమ్ అండి. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నాను నేను. సో వాళ్ళకి మందులు కానీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ కొన్ని అయితే అసలు మనం భరించలేమండి. ఎందుకంటే చాలామంది మీరు చూడండి వీళ్ళలో 2-3 months వరకు స్నానాలు చేయరు, వాళ్ళకి సోర్స్ ఉండదు స్నానం చేయడానికి. సో వాళ్ళకి స్నానాలు చేసుకోవడానికి సోప్స్ అలా ఇచ్చి బట్టలు కొనిచ్చి కొత్త బట్టలు వేసుకుంటే పనిస్తారు ఎవరన్నా. ఈ బట్టలు ఎవరు పనివ్వరండి వాళ్ళకి, వాళ్ళు ఎవరో అడుక్కునేవాడు అనుకుంటారు. సో ఒకవేళ వాళ్ళు బాగుంటే బార్బర్ దగ్గర తీసుకెళ్ళి వారికి హెయిర్ కట్ అప్ చేయించి వాళ్ళని కొంచెం బాగా చేసి కనీసం వాళ్ళు రోజుకు ఒక 200 సంపాదించుకున్న, ఒక 100 రూపీస్ తిన్నా 100 రూపీస్ దాచిపెట్టుకున్న, ఒక 10 daysకి 1000 రూపీస్ అయితే అది వాళ్ళ ఇంటికి పంపించవచ్చు. సో వీ ట్రై టు ట్రైన్ దట్. అదొక పని చేస్తాం. ఇంకా తర్వాత కొంతమందికి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత సివియర్గా వాళ్ళు బాధపడుతున్నారని. పురుగులు వచ్చేస్తాయండి కాళ్ళలో, దే హ్యావ్ వర్మ్స్ ఇన్ దర్ ఫీట్, కాళ్ళలో పురుగులు వచ్చేస్తాయి. సో ఆ పురుగులు నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా భయపడ్డానండి. మనిషి శరీరంలో పురుగులు ఏంటి అని కొన్ని వందల పురుగులు ఇట్లా కాళ్ళల్లో ఉండిపోతాయి. సో ఆ ఫస్ట్ ఎయిడ్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు నేర్పించారు. ఆ పురుగులు అవి తీసిన తర్వాత వాళ్ళని బాగా చేసిన తర్వాత దేవుని వల్ల చక్కగా ఇప్పుడు వాళ్ళు దే లివ్ ఎ గుడ్ లైఫ్ నౌ. అంటే శామ్యూల్ గారు మీతో పాటు తోడుగా అంటే చేసే సర్వీస్లలో తోడుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదండి వీళ్ళే మా సోల్జర్స్. ఓకే, ఇక్కడంతా వీళ్ళే మా సోల్జర్స్. వీళ్ళందరూ దే ఆర్ ద వాలంటీర్స్. ఇది వాళ్ళ ఫుడ్, ఇది వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ తెచ్చిన తర్వాత వాళ్ళే ఇక్కడ ఉంటారు, వాళ్ళే సర్వ్ చేస్తారు, వాళ్ళే హెల్ప్ చేస్తారు. సో హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ జాయిన్ అవుతుందండి. మా వైఫ్ పిల్లలు కూడా వచ్చి జాయిన్ అవుతారు, కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు. దోస్ హూ నో అబౌట్ us దే కమ్ అండ్ జాయిన్. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా కానీ నిస్వార్థంగా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ ఏం తీసుకెళ్తాం సార్, ఏం తీసుకెళ్తామండి, ఎవరు ఏది తీసుకెళ్ళలేదు. అంటే ఉన్న కొద్ది రోజుల్లో సార్ నేను ఒకరోజు ట్యాంక్ బండ్ మీద కూర్చొని 2007లో ట్యాంక్ బండ్లో దూకి చనిపోదాం అనుకొని డిసైడ్ చేసుకున్న వ్యక్తిని. అంత కష్టం ఎందుకు వచ్చింది నా లైఫ్లో? అంటే నేను చెప్పాను కదండి, యవ్వన ప్రాయంలో కొన్ని డిసిషన్స్ మనం తీసుకుంటాం, ఎవరిని బ్లేమ్ చేయలేం కానీ అవి మన డిసిషన్సే, మన నిర్ణయాలే. కొన్నిసార్లు అవి హానికరం మనకి. సో చనిపోదాం అనుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి నేను నీకు ఒక మంచి అవకాశం ఇస్తా బ్రతకడానికి అని చెప్పిన తర్వాత స్టార్టెడ్ ప్రే. దేవుడు నా ప్రార్థన విని నాకు ఒక చక్కటి భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని ఇచ్చి ఆ ఆనందం నేను పొందుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరైనా సూసైడల్ టెండెన్సీస్లో ఉన్న వారిని కూడా బయటికి చూస్తూ ఉంటామండి. కొన్ని సాక్ష్యాలు మేము వింటూ ఉంటాం, ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్తా ఉంటారు, అన్న ఈ రోజు చనిపోదాం అనుకున్నామన్నా కానీ మీతో మాట్లాడిన తర్వాత బతుకుతామన్నా మేము అని ఒక చిన్న ఆశ. దే హ్యావ్ ఎ స్మాల్ హోప్. ఎవరో వారికి పిలిచి ఉద్యోగం ఇస్తారు. దేవుని వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చి వీళ్ళని జాబ్స్కి తీసుకెళ్తారండి. ఓకే, జాబ్స్కి తీసుకెళ్తారు. సో అట్లా జాబ్స్ తీసుకెళ్తారు. కొంతమంది